ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. షిరిడీ గ్రామంలోని సంపన్న కుటుంబాలకి చెందిన వారిలో రాధాభాయ్ దాదా కోతే పాటిల్ దంపతులు. వీరికి నలుగురి సంతానం. అందులో ముగ్గురు ఆడవారు, ఒకరు మగవారు. ఆ మగపిల్లవాడే రామచంద్ర దాదా పాటిల్. ఇతనికి బాబా అంటే ఎనలేన ప్రేమ. రామచంద్ర దాదా పాటిల్ వ్యవసాయ పనులన్నింటినీ పర్యవేక్షించేవాడు. రామచంద్ర దాదా పాటిల్ 7వ తరగతి వరకు మరాఠీలో చదువుకున్నారు. కానీ ఆయనకు చట్టం మరియు న్యాయ వ్యవస్థపై ఆసక్తి ఉండేది. బెర్గాం గ్రామాన్ని షిరిడీలో చేర్చడానికి ఆయన బాధ్యత వహించారు. మారుతి మందిర్లో 2 హనుమంతుడి విగ్రహాలు ఉన్నాయి. ఒకటి షిరిడీది, మరొకటి బేర్గాంది. ఆ రోజుల్లో షిరిడీ సరిహద్దు చావడి వరకు ఉండేది. దాని అవతల బేర్గాం ఉండేది అని చెప్తారు. 11 సంవత్సరాల చిన్న వయసులోనే రామచంద్ర పాటిల్ బాబా సేవ చేయటం ప్రారంభించారు. 1916లో ఆయన ఇన్ఫ్లుయెంజా అనే తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు. శ్రీ సాయి చరిత్ర అధ్యాయం 42లో మనం చూడవచ్చు. బాబా అతని కల్లో దర్శనం ఇచ్చి తు ఘబ్రావ్ నకో, తుల్హా పుష్కల్ ఆయుషే ఆహాయ్, భయపడకు, నీ ముందు చాలా జీవితకాలం ఉంది అన్నారు. ఈ మాటలు రామచంద్ర పాటిల్ చాలా ఆనందము పొందారు. తన స్నేహితుడు తాత్యా గురించి, ఈ రోజు నుంచి 2 సంవత్సరాల తర్వాత తాత్యా చనిపోతాడు, కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకు అని బాబా అన్నారు. కానీ తాత్యా కోల్పోయే ఆలోచన అతను భరించలేకపోయాడు. బాబా మాటలు ఎల్లప్పుడూ నిజమే కాబట్టి అతడు తన ప్రియమైన స్నేహితుడు తాత్యా విషయం చాలా బాలా షింపీతో చెప్పారు. తాత్యా మరియు రామచంద్ర పాటిల్ చిన్నప్పటి నుండి ప్రియమైన స్నేహితులు మరియు వారు కలిసి పెరిగారు. ద్వారకామాయిలో ప్రతిరోజు ఒకే ప్లేట్లోనే బాబా తినమని చెప్పేవారు. దాని ద్వారా బాబా వారి మధ్య బంధాన్ని బలోపేతం చేశారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. రామచంద్ర పాటిల్ సీతాభాయిని వివాహం చేసుకున్నారు. వారికి పిల్లలు కలగలేదు. అతను మళ్ళీ వివాహం చేసుకున్నాడు. అతనికి 2వ భార్య ద్వారా 2 కుమారులు కలిగారు. సాయిబాబా 1918 అక్టోబర్ 15వ తేదీన విజయదశమి నాడు మరణించారు. భక్తులు ఆయన సమాధి సిద్ధం చేయడానికి రాత్రంతా పనిచేశారు. కొహర్లా గ్రామానికి చెందిన పెహల్వాల్ను ఆయన మీర్ సర్కార్ బాబా మృతదేహాన్ని గ్రామంలో ఉంచటం మంచిది కాదని భావించి ఈ విషయంలో జరుగుతున్న పరిణామాలకు రామచంద్ర పాటిల్ తాత అయిన అప్పాజీ కోతే పాటిల్ సహాయం కోరారు. శకర్ మాటలకు అప్పాజీ నచ్చి గ్రామ ప్రజలందరూ సమావేశపరిచి తన అభిప్రాయాన్ని చెప్పాడు. షిరిడీ గ్రామ ప్రజలు అప్పాజీ అభిప్రాయాన్ని అంగీకరించారు. రామచంద్ర పాటిల్ ఈ విషయంలో తీవ్రంగా విభేదించారు. అప్పాజీకి కోపం వచ్చి ఇంట్లోకి రావద్దన్నాడు. బాబా చివరి కోరిక ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకున్నాడు. షిరిడీలో బాబా మహాసమాధి కొరకు షిరిడీ గ్రామస్తులను ఒప్పించడంలో రామచంద్రకు కృషి అమోఘం. అలా రామచంద్ర పాటిల్ బాబా చివరి కోరిక గౌరవించటంలో విజయం సాధించాడు. తాత చెప్పిన మాట కొరకు 12 సంవత్సరాలు తన తాత ఇంటిలోకి ప్రవేశించలేదు. తన మొదటి భార్య సీతాభాయ్ మాత్రం ఆ ఇంట్లోనే ఉండిపోయింది. గ్రామం గుండా గొప్ప ఊరేగింపు తర్వాత భౌతిక ఆయన్ని సమాధిలో ఉంచారు. 13వ రోజు రామచంద్ర పాటిల్ ఒక విందు ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులకు లడ్డూలు పంచారు. వేలాది లడ్డూలు పంచిన తర్వాత కూడా భక్తులు ఆశ్చర్యపోయేలా లడ్డూలు మిగిలిపోయాయి. మహాసమాధి హాజరు కాలేని భక్తులకు దాదాపు 2 నెలల పాటు లడ్డూలు పంపిణీ చేశారు. సమాధి మందిరాన్ని మనకు బహుమతిగా ఇచ్చినందుకు రామచంద్ర పాటిల్ మరియు గోపాలరావు భూటీకి మనమందరం కృతజ్ఞతలు చెప్పుకుందాం. రామచంద్ర పాటిల్ షిరిడీ గ్రామ పంచాయతీకి 20 సంవత్సరాలు గ్రామ అధికారిగా పనిచేశారు. షిరిడీ నగర పాలక కార్యాలయంలో నేటికి రామచంద్ర పాటిల్ చిత్రపటం ఉంటుంది. రామచంద్ర పాటిల్ షిరిడీ సాయిబాబా సంస్థాన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చాలా కాలం పాటు సంస్థాన్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన రోజు హారతికి హాజరవుతారు మరియు ఒక రోజు కూడా అనారోగ్యంతో లేడు. ఆయన 70 సంవత్సరాల వయసులో మరణించారు. రామచంద్ర పాటిల్ వారసులు ఇప్పటికీ షిరిడీలో నివసిస్తున్నారు. అయితే అతని ఇంటిని సుఖారాం షేల్కేకు మొత్తం ఆస్తితో పాటు అమ్మేశారు. ఇప్పుడు అతని వారసులు షిరిడీ పోలీస్ స్టేషన్ సమీపంలో హైవే పక్కన ఉన్న ఒక చిన్న బంగ్లాలో నివసిస్తున్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. శ్రీ బలరాం
ధురంధర్ బొంబాయిలోని శాంతాక్రజ్లోని పఠారే ప్రభు వర్గానికి చెందినవారు. ఆయన బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా మరియు కొంతకాలం బొంబాయిలోని ప్రభుత్వం లా స్కూల్లో ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. ధురంధర్ కుటుంబం మొత్తం భక్తి మరియు మతపరమైనది. శ్రీ బలరాం తన సమాజానికి సేవ చేసేవారు. దాని గురించి ఒక కథనం రాసి ప్రచురించారు. ఆ తర్వాత ఆయన ఆధ్యాత్మిక మరియు మతపరమైన విషయాలపై దృష్టి సారించారు. ఆయన గీతను, దాని వ్యాఖ్యానం, జ్ఞానేశ్వరి మరియు ఇతర తాత్విక మరియు ఇతర అధిభౌతిక రచనలు జాగ్రత్తగా అధ్యయనం చేశారు. ఆయన పండరీపూర్ విఠోబా భక్తుడు. ఆయన 1912లో సాయిబాబాతో పరిచయం ఏర్పడింది. ఆయన సోదరులు బాబుల్జీ మరియు వామన్ రావు షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వచ్చారు. వారి ఇంటికి తిరిగి వచ్చి తమ మధురమైన అనుభూతులను బలరాం మరియు ఇతర సభ్యులకు చెప్పారు. తర్వాత వారందరూ సాయిబాబాను చూడాలని నిర్ణయించుకున్నారు. ధురంధర్ సోదరులు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. వారితో నేను 60 తరాలుగా పరిచయం కలిగి ఉన్నాను అని ద్వారకామాయికి వచ్చిన భక్తులకు చెప్పారు. బాబా చెప్పినట్లుగానే కొంతసేపటికి ధురంధర్ సోదరులు వచ్చి వినయంగా చేతులు జోడించి బాబా పాదాలు చూస్తూ నిలబడ్డారు. వారు ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. సాత్విక భావోద్రేకాలతో వారి కన్నీళ్లతో నిండి ఉన్నాయి. తరువాత వారు తమ బసకు వెళ్ళి భోజనం చేసి కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత మసీదుకు వచ్చారు. బలరాం బాబా దగ్గర కూర్చుని బాబా కాళ్ళు మసాజు చేయసాగారు. చిలుం తాగుతూ బాబా దాన్ని బలరాం వైపు చూపి దాన్ని పొగ తాగమని సైగ చేశారు. బలరాం ధూమపానం అలవాటు లేదు. అయినప్పటికీ అతని చిలుం గొట్టం తీసుకుని చాలా కష్టంతో దాన్ని పొగ తాగి దాన్ని భక్తితో తిరిగి ఇచ్చారు. బలరాంకు ఇది అత్యంత శుభలక్షణం. అతను 6 సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నాడు. ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయం చేసింది. అది అతన్ని మళ్ళీ ఎప్పుడూ బాధించలేదు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఒక ప్రత్యేక రోజున అతను మళ్ళీ ఆస్తమా వచ్చింది. అది బాబా మహాసమాధి చెందిన సమయం. ఒక గురువారం ధురంధర్ సోదరులకు చావిడి చూసే అదృష్టం లభించింది. బలరాం బాబా ముఖంలో పాండురంగుని తేజస్సు చూశారు. అలాగే మరుసటి రోజు కాగడహారతి సమయంలో అతని ఇష్టదైవం పాండురంగుని తేజస్సు బాబా ముఖంలో మళ్ళీ కనిపించింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయి దివ్య మంగళ రూపం ధన్యమైనది. మనం ఒక్క క్షణం ఆయన వైపు చూస్తే ఆయన గత జన్మల దుఃఖాన్ని నశింపచేసి మనకు గొప్ప ఆనందాన్ని ప్రసాదిస్తారు. ఆయన కృపతో మనల్ని చూస్తే మనం కర్మబంధం వెంటనే తొలగిపోతుంది. సాయి పాద దర్శనం మాత్రం నా గంగానది స్నానం ఫలితం లభిస్తుంది. అలాగే సాయి పాద దర్శనం వల్ల మన పాపాలు తొలగిపోతాయి. సాయిబాబా చెప్పిన పాము మరియు కప్ప కథను తెలుసుకుందాము. సాయిబాబా ఒకరోజు ఉదయం అల్పాహారం స్వీకరించి ఒక నది వద్దకు నడుచుకుంటూ వచ్చారు. నది ఒడ్డున కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత నదిలో స్నానం చేశారు. ఒక చెట్టు నీడ కూర్చుని చల్లటి గాలి వీస్తోంది. మనసుకి ఎంతో హాయిగా ఉంది. సాయిబాబా తన జోలిలోంచి చిలుముగొట్టం పొగాకు బయటికి తీశారు. చిలుము సిద్ధం చేసుకుని తాగటానికి ఆయత్తమవుతుండగా కప్ప అరుపులు వినిపించాయి. ఆ సమయంలో ఆ దారిలో వెళుతున్న ఒక ప్రయాణికుడు సాయి దగ్గరికి వచ్చి నమస్కరించి కూర్చున్నాడు. తరువాత ఆ వ్యక్తి భోజనానికి తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. సాయిబాబా పొగ పీల్చి చిలుముగొట్టాన్ని ఆ వ్యక్తికి కూడా ఇచ్చాడు. కప్ప అరుపులు మళ్ళీ వినిపించాయి. కప్ప ప్రమాదంలో ఉందని సాయి గమనించారు. ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలని, ఆ అరుపులకు కారణం ఏమిటని ఆ ప్రయాణికుడు బాబాను అడిగారు. బాబా ఆ వ్యక్తితో, ఒక కప్ప ఒక పాము నోట చిక్కి ఏడుస్తోంది, ప్రమాదంలో ఉంది, దాని కర్మఫలాన్ని అదే అనుభవిస్తోంది, దాని కర్మఫలాన్ని గురించి ఏడవటం వల్ల ప్రయోజనం లేదు అన్నారు. ఆ వ్యక్తికి చిలుముగొట్టం పొగ పీల్చి దాన్ని తిరిగి బాబాకి ఇచ్చి ఈ విషయం ఏమిటో స్వయంగా చూసి వస్తానని వెళ్ళాడు. అక్కడ ఒక పాము కప్పను నోటి పట్టుకొని దాని పట్టు నుంచి విడిపించుకోవటానికి ప్రయత్నం చేస్తూ గట్టిగా అరుస్తోంది. ఆ వ్యక్తి తిరిగి వచ్చి, బాబా మీరు చెప్పినట్టుగానే పాము కప్పను మింగాలని ప్రయత్నం చేస్తోంది. ఈ పాము కప్పల గత జన్మల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం.
కర్మ అనేది కారణం మరియు ప్రభావం యొక్క సార్వత్రిక నియమం. మనం ఒక జన్మలో చేసింది మరొక జన్మలో ప్రభావం చూపుతుంది. ఆధ్యాత్మిక బోధనలో కర్మ అనేది ఆత్మ పరిణామాన్ని చెందటానికి సహాయపడే పాఠాల చక్రంగా పరిగణింపబడుతుంది. కొన్ని ప్రవర్తనలు, భయాలు లేదా బలాలు మన వ్యక్తిత్వంలో పాతుకుపోయినట్లు అనిపిస్తే అవి గత జన్మ జీవిత కర్మలుగా ఫలితంగా ఉండవచ్చు. మనిషి గత జన్మలో చేసిన కర్మల ఆధారంగా ఈ జన్మలో కొన్ని ఫలితాలు, కష్టాలు అనుభవిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. పాము, కప్పలు గత జన్మల వృత్తాంతం తెలుసుకోవాలని బాబాను అడిగాడు. ఇంకో 10 లేదా 12 నిమిషాల్లో ఆ పాము కప్పను తింటుందని బాబాకు చెప్పాడు. నేను ఇక్కడ ఉండగా ఎలా తింటుంది? అది తినటానికి నేను అనుమతించను. దాన్ని పట్టు నుండి ఎలా విడిపిస్తానో చూడు అని వ్యక్తితో అన్నాడు బాబా. బాబా మరియు ఆ వ్యక్తి మళ్ళీ పొగ తాగి పాము, కప్ప ఉన్న ప్రదేశానికి వచ్చాడు. ప్రయాణికుడు భయపడి పాము మనపై దాడి చేస్తుందని, మరింత ముందుకు వెళ్ళవద్దని చెప్పారు. అతన్ని పట్టించుకోకుండా బాబా ముందుకు వెళ్ళి పాము, కప్పలను చూసి, ఓ వీరభద్రబ్బ, నీ శత్రువు బసవప్ప కప్పగా జన్మించినా ఇంకా అతనిపై శత్రుత్వం పోలేదా? నువ్వు కూడా పాముగా పుట్టావుగా, అయినా నీలో మార్పు రాలేదా? అతనిపై శత్రుత్వం మానుకో, బుద్ధి తెచ్చుకుని నీ ద్వేషాన్ని విడిచిపెట్టు, శాంతితో విశ్రాంతి తీసుకో అన్నాడు. ఈ మాటలు విన్న పాము కప్పను వదిలి నదిలోకి దూకి అదృశ్యమైంది. కప్ప కూడా పొదల్లోకి దూకి దాక్కుంది. ప్రయాణికుడు చూసి చాలా ఆశ్చర్యపోయాడు. వీరభద్రప్ప ఎవరు? బసవప్ప ఎవరు? వీరికి శత్రుత్వ కారణాలు ఏమిటి? బాబా మాటలకు పాము, కప్ప ఎలా వదిలివేసి వెళ్ళటం అతనికి అర్థం కాలేదు. ఆ విషయమే బాబాతో చెప్పాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. మాట శక్తి అంటే మనం మాట్లాడే మాటల ద్వారా మనం ఇతరుల మీద లేదా మనసు మీద చూపించే ప్రభావం. ఇది ఒక వ్యక్తి యొక్క భావాలను, నమ్మకాలను, ఆలోచనలు లేదా ప్రవర్తనను మార్చగల శక్తి. మాటల శక్తి అనేది చాలా ముఖ్యమైనది. మాటలు మనం ఇతరుల బంధం చేయటానికి సహాయపడుతుంది. మాటలు మన ఆలోచనలు మరియు భావాలను వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది మరియు ఇతరుల నుండి సమాచారం పొందటానికి మరియు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మాటల శక్తి ఉపయోగించి మనం ఇతరుల సహాయం చేయవచ్చు లేదా వారిని బాధించవచ్చు. మనం చెప్పే మాటలు చాలామందికి స్ఫూర్తి ఇవ్వవచ్చు లేదా వినటానికి బాధించేలా ఉండవచ్చు. మనం మాట్లాడేటప్పుడు మన మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మన మాటలు ఇతరుల్ని సంతోషపెట్టేలా లేదా గౌరవించేలా ఉండాలి. మన మాటలు ఇతర వ్యక్తుల భావాలను గౌరవించేలా ఉండాలి. మాటల శక్తి చాలా శక్తివంతమైనది. మనం మాట్లాడేటప్పుడు మన మాటల ప్రభావం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం మాటలు జాగ్రత్తగా మరియు తెలివిగా ఉపయోగించాలి. ఆధ్యాత్మిక గురువుల మాటలకు చాలా శక్తి ఉంటుంది. వారు ఏ మాట చెప్పినా అది జరుగుతుంది. పాము, కప్పను మింగటానికి చేసే ప్రయత్నంలో బాబా చెప్పిన మాటలకు ఆ పాము కప్పను విడిచి వెళ్ళిపోయింది. పాము మరియు కప్పల గత జన్మల గురించి బాబా ఆ వ్యక్తితో ఇలా చెప్పారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరామ్ గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయి నివసిస్తున్న గ్రామానికి 4-5 మైళ్ళ దూరంలో పురాతన శివాలయం ఉంది. అది శిథిలావస్థలో ఉంది. ఆ గ్రామ ప్రజలు దాన్ని బాగు చేయాలని మరమ్మతుల కోసం నిధులు సేకరించారు. ఆ గ్రామంలోని ఒక ధనవంతుణ్ణి కోశాధికారిగా నియమించి వసూలు చేసిన నిధిని అప్పగించారు. పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరమ్మతుల కొరకు అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేశారు. కోశాధికారి ఎన్నుకున్న ఆ ధనవంతుడు పరమ లోభి. కొంత నిధులు మాత్రమే ఖర్చు చేసి మిగతా సొమ్మును ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపించాడు. ఆ ధనవంతుడు తన వద్దకు వచ్చిన గ్రామస్తులతో మిగిలిన మరమ్మతులు పూర్తి కావడానికి మరికొంత సొమ్ము అవసరమవుతుందని చెప్పాడు. కానీ ధనవంతుడు తాను సొంతంగా ఒక పైసా కూడా ఖర్చు చేయలేదు. గ్రామస్తులు మరలా
కొంత ధనం పోగు చేసి ఆ ధనవంతుడికి ఇచ్చారు. కానీ ఆ ధనవంతుడు ఆ సొమ్ము తీసుకుని ఏ పని చేయకుండా ఊరక ఉన్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు శివుడు ఆ ధనవంతుడి భార్య కల్లో కనిపించి గుడి గోపురాన్ని నిర్మించడానికి దాని ఫలితంగా నీకు 100 రెట్లు ఇస్తానని చెప్పాడు. ఆమె కల్లో ఉండే శివుని ఆదేశాన్ని తన భర్తకు తెలిపింది. దాన్ని ఆమె భర్త గోపుర నిర్మాణానికి ధనం ఖర్చుగానే భావించి, ఇది ఉత్త కల మాత్రమే, నమ్మవసరం లేదని, నేను కోశాధికారిగా ఉన్నాను కదా, నా కల్లో కనబడి ఎందుకు చెప్పలేదు, ఇది మన మధ్య విరోధం కల్పిస్తున్నట్లుగా అనిపిస్తోంది అని అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడక మౌనం వహించింది. దాతలు బాధించో బలవంతంగానో వసూలు చేసిన ధనం అంటే భగవంతుడికి ఇష్టం ఉండదు. భక్తితోనూ ప్రేమతోనూ ఇష్టపూర్వకంగా ఇచ్చిన ధనము మాత్రమే భగవంతుడు ఇష్టపడును. అలా కొన్ని దినములు గడిచాయి. తిరిగి మహాదేవుడు ఆమె కల్లో కనిపించి, భర్తను చందా వివరాల గురించి చికాకు పడకు, దేవాలయ నిమిత్తం ఖర్చు చేయమని అడగవద్దు, భక్తి మరియు సద్భావన ముఖ్యము, నీవు ఏదైనా ఇవ్వదలిస్తే నీ సొంతం ఏదైనా ఉంటే ఇవ్వు అని చెప్పారు. తన తండ్రి ఇచ్చిన నగలు గుడికి దానం చేయదలిచి ఆ విషయం గురించి భర్తను సంప్రదించింది. ఎంతో విలువైన ఆభరణాలు కేవలం 1000 రూపాయలు విలువ కట్టి తానే తీసుకున్నాడు. అలా వాటిని తక్కువ ధర తీసుకున్న దైవాన్ని కూడా మోసం చేశారు. 1000 రూపాయల బదులుగా ఒక పొలం ఆమెకు ఇచ్చాడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. అప్పుగా ధనం కావలసిన వారు ఏదైనా విలువైన వస్తువును రుణముగా ఇచ్చు వారి వద్ద పెట్టు క్రియనే కుదువ పెట్టుట లేదా తనఖా పెట్టుట అంటారు. పరమలోభి అయిన ఆ ధనవంతుడు 200 రూపాయలకు డుక్కీ అను ఒక పేదరాలు కుదువ పెట్టిన పొలాన్ని 1000 రూపాయలకు బదులుగా తన భార్యకి ఇచ్చాడు. అది చౌటి భూమి. అందులో ఏ పంట సరిగా పండదు, అమ్మాలనుకుంటా విలువ పలకదు. అలా ఆ లోభి తన భార్యను ఒక పేదరాలని దైవంతో పాటు గ్రామ ప్రజల్ని కూడా మోసగిచ్చాడు. ఆ భూమి పూజారికి అప్పగించారు. కొన్నాళ్ల తర్వాత పెద్ద తుఫాను సంభవించి కుంభవృష్టి కురిసింది. లోబి ఇంటిపై పిడుగుపడి వాడి భార్య చనిపోయారు. డుక్కీ కూడా కొంతకాలానికి చనిపోయింది. ఆ లోబి మధురలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఇతనికి వీరభద్రప్ప అని పేరు పెట్టారు. ఈ లోబి భార్య పూజారి కుమార్తెగా జన్మించింది. పేరు గౌరి. డుక్కీ మగ శిశువుగా మరియు మందిరం యొక్క గొరవ కుటుంబంలో జన్మించాడు. ఆ పిల్లవాడికి చెన్నబసవప్ప అని పేరు పెట్టారు. శివుడి భక్తులకు గొరవల్లో లేదా గొరవయ్యలు అంటారు. గొరవయ్యలు శివుని భక్తులు మరియు వారు ప్రత్యేకంగా గొరవ దీక్ష తీసుకుంటారు. గొరవయ్యలు శివుని మంత్రాలను పఠిస్తారు మరియు ఢమరకం ద్వారా భక్తిని వ్యక్తం చేస్తారు. గొరవయ్యలు తమను తాము శివుని భక్తులుగా భావిస్తారు మరియు శివ మఠాలు పరిసరాల్లో నివసిస్తారు. గరవ నిత్యాలు, గరవయ్యలు దుస్తులు మరియు ఇతర ఆభరణాలు గరవ భక్తుల సాంప్రదాయం మరియు సంస్కృతి ప్రతిబింబిస్తాయి. ఆ పూజారి బాబాకు స్నేహితుడు. అతడు బాబా వద్దకు తరచూ వచ్చి కూర్చుని మాట్లాడుకుంటూ చిలుము పీల్చేవాడు. అతని కుమార్తె గౌరీ కూడా బాబా భక్తురాలు. పూజారి తన కుమార్తెకి పెళ్లి చేయాలని తగిన వరుని కోరమని చూడమంటారు. వీరభద్రప్ప భిక్షాటన చేస్తూ బాబాకు భక్తుడయ్యాడు. పూజారి వరుని కొరకు వెతుకుతున్నట్లు తెలిసి ఈ బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేయమని బాబా చెప్పారు. అందుకు ఆ పూజారి సమ్మతించాడు. సంబంధం కుదిర్చినందుకు బాబా పట్ల పూజారి మరియు వీరభద్రప్ప విశ్వాసంగా ఉండేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. పూజారి కూతురు గౌరీకి వీరభద్రప్పకు వివాహం చేశారు. భూమి ధరలు హఠాత్తుగా పెరిగి గౌరీ పొలం అమ్మగా 1,00,000 రూపాయలు వచ్చాయి. అలా చూస్తే ఆమె ఆభరణాల విలువ 100 రెట్లు వచ్చింది. 1,00,000 రూపాయల్లో సగం నగదు ఇచ్చారు. మిగిలిన సొమ్ము 25 వాయిదాల్లో ఇచ్చినట్లు నిశ్చయించారు. దానికి అందరూ సమ్మతించారు. కానీ ఆ ధనము కొరకు వీరభద్రప్ప, గౌరీ, పూజారి మధ్య తగవులు మొదలయ్యాయి. సలహా కొరకు బాబా వద్దకు వచ్చారు. ఆ ఆస్తి మహాదేవుడిదని, అనగా పూజారి దైతుందని, పూజారికి కొడుకులు లేరు కాబట్టి ఆ ధనముపై గౌరీకి పూర్తి హక్కులు చెందుతాయని బాబా చెప్పారు. గౌరీ అనుమతి లేకుండా నీవు ఖర్చు చేయటానికి వీల్లేదని వీరభద్రకు బాబా చెప్పారు. ఆ పైకం కబలించుటకై గౌరీ హక్కు కలదని తీర్మానించి వచ్చిన వీరభద్రప్ప బాబాపై కోపించారు. వీరభద్రప్ప గౌరీని తిట్టాడు.
గౌరీ బాబా వద్దకు వచ్చి ఇతరుల మాట పట్టించుకోవద్దన్న నన్ను కూతురిగా ఆదరించి రక్షించు అని వేడుకుంది. ఆశ్రయం కోరి వచ్చిన ఆమెను సప్త సముద్రాల ఆవల నుండి దాటి వచ్చి రక్షిస్తానని బాబా వాగ్దానం చేశారు. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఈ ధనము నీదే, ఎవరికీ ఇవ్వవద్దు. బాబా సలహా ప్రకారం చెన్నబస్వ సహాయం తీసుకుని దేవాలయ మరమ్మతులు చేయించు అని చెప్పాడు. ఈ విషయం గౌరీ బాబాతో చెప్పింది. అసలు తీసుకుని వడ్డీ సగం మాత్రం చెన్నబస్వకు ఇవ్వమని వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదని బాబా గౌరీకి సలహా ఇచ్చారు. ఇలా గౌరీ మాట్లాడుతుండగా వీరభద్రప్ప చెన్నబస్వప్ప కొట్లాడుకు బాబా వద్దకు వచ్చారు. బాబా వారికి గౌరీ కల్లో శివుడు చెప్పిన విషయాన్ని తెలిపి వారి సమాధానపరచడానికి ప్రయత్నం చేసింది. వీరభద్రప్ప చాలా కోపంతో చెన్నబస్వను ముక్కలు ముక్కలుగా నరుకుతారని బెదిరించాడు. చెన్నబస్వప్ప పిరికివాడు. బాబా పాదాలు పట్టుకుని రక్షించమని వేడుకున్నాడు. వాడి నుండి కాపాడతానని బాబా చెన్నబస్వకు వాగ్దానం చేశాడు. కొంతకాలం వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాడు. చెన్నబస్వప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాడు. చెన్నబస్వప్ప కప్ప రూపంలో ఒక బెకబెకలాడుట బాబా విని ఆనాడు చేసిన వాగ్దానం తెచ్చుకొని చెన్నబస్వను రక్షించి బాబా తన మాటలు నిలబెట్టుకున్నాడు. ఆపదలోనున్న వ్యక్తులను రక్షించటానికి భగవంతుడు పరిగెత్తుకు వస్తాడని ఈ కథయే నిదర్శనం. ధనమునందు పేరాస కలిగిన వారికి నాశనం తప్పదు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.